2 చోట్ల రీపోలింగ్ ఏదో నిర్వహించారంట కదా సార్ నిన్న. అది చేయడం వల్ల అయినా కనీసం ఈ ఓట్లైనా వచ్చినాయా వైసీపీకి? లేదంటే అవి కూడా వచ్చిండేవి అంతే అయి ఉండాలి. ఎందుకంటే లేకపోతే మొన్న అయితే చూసింది ఏంటంటే ఉదయాన్నే బూత్ క్యాప్చరింగ్ చేస్తారు వాళ్ళు. ఈ ఇతర నియోజకవర్గాల నుంచి తెచ్చేసేసి వాళ్ళ చేత, అంటే అక్కడ 2 రకాలు జరిగింది. అక్కడ స్థానికులు మనకు చెప్తున్నటువంటి అంశం ప్రకారం ఇద్దరు చిరొక 5,000 ఇచ్చారు. 90% మందికి టీడీపీ ఇచ్చింది, వీళ్ళు 70% మందికి ఇచ్చారు. తద్వారా 10,000లో 7,000 మందికి ఒక్కొక్కరికి 15,000 డబ్బులు వచ్చినాయి. 7,000 మందికి ఒక్కొక్కరికి 15,000. ఇంటికి లెక్క చూసుకుంటే 40,000 20,000 దాకా డబ్బులు వచ్చినాయి. అంటే ఇద్దరు ఉంటే, భార్యాభర్త ఉంటే. 4 ఉంటే 40,000 దాకా డబ్బులు వచ్చినాయి. తెలుగుదేశం వాళ్ళు ఆ తర్వాత అడిషనల్గా చీరలు కూడా పంచారట. ఇది 2 జరిగినాయి. ఆ తర్వాత ఏం చేశారు, రెండోసారి చీరలు ఇచ్చేటప్పుడు తర్వాత ఇంకొక 1,000 రూపాయలు చీర తీసుకెళ్ళి ఇచ్చారట. ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన ఓటర్ స్లిప్లు మాకు ఇచ్చేయమన్నారట. వీళ్ళు కొన్ని చోట్ల ఇవ్వలేదు కదా డబ్బులు, 70% ఇచ్చారు కదా. ఆ మిగతా 30% వాళ్ళకి వీళ్ళు డబ్బులతో పాటు వాళ్ళ దగ్గర ఓటర్ స్లిప్పులు తీసేసుకున్నారు. ఏందన్న ఓటర్ స్లిప్పులు అంటే, మేము వేసుకుంటాను మీరు ఎందుకు రావడం ఆడదాకా అన్నారు. అయ్యే రీసైక్లింగ్ నిన్న జరిగింది. జమ్మల మడుగు వాళ్ళను, రాయచోటి వాళ్ళను, లేకపోతే కమలాపురం వాళ్ళలో పట్టుకొచ్చి ఈ ఓటర్ స్లిప్ ఇచ్చి ఎవరు అబ్జెక్ట్ చేయాలి అక్కడ లోపల పోలింగ్ బూత్లో? ఏజెంట్. కాబట్టి ఏజెంట్లు ఎవరిని రానియకుండా బెదిరించారు. దాదాపు 20-30 మంది ఏజెంట్లది ఇవాళ సాక్షి